హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ కంప్యూటింగ్. ఈరోజు కంప్యూటర్ బేసిక్స్ డే 2 క్లాస్ గురించి చెప్పుకుందాం. కంప్యూటర్ బేసిక్స్ డే 1 క్లాస్ అందరూ విన్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ కంప్యూటర్ బేసిక్స్ డే 2 క్లాస్లో మనం ఫోల్డర్ అంటే ఏమిటి, ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు, అందులో సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఫోల్డర్స్లో ఫైల్స్ ఎలా చేసుకుంటారు, అలాగే ఒక ఫైల్ని ఎలా కాపీ చేసి ఎలా పేస్ట్ చేసుకుంటారు, అలాగే ఒక ఫైల్ని కట్ చేసి ఎలా పేస్ట్ చేసుకుంటారు ఫోల్డర్లో, అలాగే ఫైల్ని డిలీట్ చేయడము మరియు రీస్టోర్ చేయడము పూర్తిగా నేర్చుకుంటారు. సో మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా. వాట్ ఈజ్ ఫోల్డర్? ఏ ఫోల్డర్ కంటైన్స్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. ఒక ఫోల్డర్లో మనము ఫోల్డర్స్లో సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్. ఇక్కడ నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రాశాను, స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఉంటాను, మీరు ఇక్కడ చూస్తూ చేయండి. రైట్ క్లిక్ ఆన్ ద డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ద న్యూ ఆప్షన్, మెనూ బార్ ఓపెన్, దెన్ క్లిక్ ఆన్ ద ఫోల్డర్ ఆప్షన్ క్లిక్ చేశాను. న్యూ ఫోల్డర్ డిస్ప్లే ఆన్ ద డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ అనేది ఏర్పడింది. అయితే ఈ ఫోల్డర్కి నేమ్ ఎలా ఇవ్వాలో మీకు ఆల్రెడీ డే 1 క్లాస్లో చెప్పాను. సో నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు అది చెప్పడం లేదు. నేను మై ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ని నేమ్ ఇచ్చి టైప్ చేసి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఫోల్డర్ ఐకాన్ మోస్ట్లీ ఇన్ ఎల్లో కలర్. మనకి ఫోల్డర్ ఐకాన్ అనేది మోస్ట్లీ ఎల్లో కలర్లోని విజిబుల్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఫోల్డర్ అనేది ఈజీగా ఐడెంటిఫైకి ఎల్లో కలర్ ఉంటే అది ఫోల్డర్ అని అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ యూ క్రియేట్ ఫోల్డర్ ఇన్సైడ్ అనదర్ ఫోల్డర్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసి పెట్టుకుంటే దాన్ని సబ్ ఫోల్డర్ అంటారు. సో సేమ్ ప్రాసెస్లో మనం దీంట్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను మై ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడ దీనికి ఆఫీస్ ఫోల్డర్ అని పెడతాను. ఆఫీస్ ఫోల్డర్. సో ఇలాగా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని సబ్ ఫోల్డర్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్, హౌ డూ యూ కాపీ అండ్ పేస్ట్ ఏ ఫైల్ ఇన్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్లోని ఒక ఫైల్ని ఎలా కాపీ చేయాలి, పేస్ట్ చేయాలనేది నేను ఇక్కడ మీకు క్లుప్తంగా వివరిస్తాను. స్టెప్ బై స్టెప్ రాశాను, చూడండి. సెలెక్ట్ ఫైల్ ఐకాన్. ఇక్కడ నేను ఎస్టర్డే ఆఫీస్ డేటా అని ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సో దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఫైల్ ఐకాన్, దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేశాను. మెనూ బార్ ఓపెన్, క్లిక్ ఆన్ కాపీ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాను. దెన్ ఓపెన్ ఫోల్డర్, ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ మినిమైజ్ చేసి పెడతాను, క్లియర్గా అర్థమవుతుంది. దెన్ రైట్ క్లిక్ ఆన్ దెన్ గో టు ద పేస్ట్ ఆప్షన్. సో చూసారా, నేను అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఫైల్ ప్లేస్డ్ ఇన్ ద ఫోల్డర్. ఓకే, ఇలా మనం ఒక ఫైల్ని ఫోల్డర్లో పేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇదే కాకుండా షార్ట్కట్ కీ వేలో మీకు చెప్తాను. ఇక్కడ నేను షార్ట్కట్ వేలో Ctrl+C కాపీ చేయడానికి మనకి షార్ట్కట్ కీ ఏమంటే Ctrl+C అది ప్రెస్ చేయొచ్చు. ఇలా ఫైల్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లోని Ctrl+C అని ఇక్కడ ప్రెస్ చేసి మనం ఏదైతే ఫోల్డర్లో సేవ్ చేయాలనుకున్న ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇక్కడ Ctrl+V అనే ఆప్షన్ని పేస్ట్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఓకేనా? Ctrl+C షార్ట్కట్ కీ ఫర్ కాపీ ఆప్షన్,
కంట్రోల్ వి ఈ షార్ట్ కట్ కీ ఫర్ పేస్ట్ ఆప్షన్. ఓకే, రెండు ఆప్షన్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒకటి గమనించారా మీరు, ఇన్ ద కాపీ ఆప్షన్ ఫైల్ ఈజ్ అవైల్ బోత్ ద సోర్సెస్. నేను ఇప్పుడు ఒక ఫైల్ని కాపీ పేస్ట్ చేస్తే ఈ ఆఫీస్ డేటా అనేది డెస్క్టాప్ మీద ఉంది, అలాగే ఈ ఫోల్డర్లో కూడా ఉంది. సో కాపీ ఆప్షన్ వల్ల ఏంటి యూజ్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో అది పేస్ట్ ఏ ఫైల్ ఇన్ ఏ ఫోల్డర్. చూడండి ఇక్కడ ఒక ఫైల్ని ఎలా కట్ చేసి పేస్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ రాశాను, నేను పక్కన చేసి చూపిస్తుంటాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెండిచర్ అనే ఫైల్ని నేను ఎస్టర్డే క్రియేట్ చేశాను కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ఫైల్ ఐకాన్, దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ ఐకాన్, మెనూ బార్ ఓపెన్, click on cut option, then open folder, right click, menu bar open, select paste option. చూసారా ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎక్సెల్ ఫైల్ ఇక్కడ పేస్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు కట్ అండ్ పేస్ట్ ఎ ఫైల్ ఇన్ ద ఫోల్డర్. ఓకే, అలాగే మనకి షార్ట్ కట్ కీ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్కి కంట్రోల్ ఎక్స్. మనం ఇప్పుడు ఇది ఎందుకంటే ఈ ఫైల్ని పీపీటీ ఫైల్ ఉంది, దీన్ని కంట్రోల్ ఎక్స్ చేసి ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి కంట్రోల్ వి చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది. కంట్రోల్ ఎక్స్ ఫర్ కట్ అండ్ కంట్రోల్ వి ఫర్ పేస్ట్ ఆప్షన్. ఓకే, రెండింటిని మీరు గమనించండి. ఇక్కడ కట్ ఆప్షన్లో ఫైల్ ఈజ్ అవైలబుల్ ప్రజెంట్ సోర్స్ ఓన్లీ. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ రెండు ఫైల్స్ ఇక్కడ లేవు, రెండు కూడా ఫోల్డర్ ఆప్షన్స్లోనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ బెనిఫిట్. మనం ఎక్కడైతే ఫైల్ వద్దనుకుంటామో అక్కడి నుంచి డైరెక్ట్గా ఫైల్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన చోట ప్లేస్ చేసుకో. అదే కాపీ ఆప్షన్లో అయితే రెండు చోట్ల ఉంటుంది. ఈ యొక్క వేరియేషన్ మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్ హౌ టు డిలీట్ ఫైల్ ఆర్ ఫోల్డర్. ఒక ఫైల్ని ఎలా డిలీట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. ఈ 3 ఫైల్స్ని డిలీట్ చేసి చూపిస్తాను. సెలెక్ట్ ఫైల్ ఐకాన్, దెన్ రైట్ క్లిక్, మెనూ బార్ ఓపెన్, క్లిక్ ఆన్ డిలీట్ ఆప్షన్. ఫైల్ డిలీట్ అయిపోయింది. సో అలాగే ఇది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. డిలీట్ ఫైల్, ఇది కూడా రైట్ క్లిక్, డిలీట్ ఫైల్. సో ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయి ద డిలీటెడ్ ఫైల్ అవైలబుల్ రీసైకిల్ బిన్. ఓకే, డెస్క్టాప్ మీద ఉన్న రీసైకిల్ బిన్లో అవి అవైలబుల్ ఉంటాయి. చూసారా ఈ 3 ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాగా మనం ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంది, దాన్ని నేను చూపిస్తాను. జస్ట్ మీరు ఒక ఫైల్ని సెలెక్ట్ చేసి, ఒక ఫైల్ పీడిఎఫ్ ఫైల్ ఉంది ఇక్కడ, ఇది సెలెక్ట్ చేసి సింపుల్గా కీబోర్డ్లోని డిలీట్ ఆప్షన్ నొక్కి ఎంటర్ కొట్టగానే ఆ ఫైల్ డిలీట్ అయిపోయి మనకి రీసైకిల్ బిన్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నోట్లో రాసాను. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఫైల్ వితౌట్ సేవింగ్ రీసైకిల్ బిన్ ప్రెస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ కీ ఆప్షన్. ఇది మనకి ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆ ఫైల్ అనేది అసలు రీసైకిల్ బిన్లో ఉండకుండా డిలీట్ అయిపోతుంది. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, కానీ అది ఎక్కువగా యూజ్ చేయకండి, అది కాంప్లికేట్ అవ్వచ్చు. ఒకసారి కావాల్సిన ఫైల్ కూడా ఆ విధంగా మనం డిలీట్ చేస్తే తీసుకోలేము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ హౌ టు రికవర్ డిలీటెడ్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ డిలీట్ చేసిన ఫైల్స్ని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలో కూడా చూపిస్తారు. గో టు డెస్క్టాప్ మీద ఉన్నాం మనం. ఓపెన్ రీసైకిల్ బిన్, రీసైకిల్ ఓపెన్ చేయడం మీకు తెలుసు కదా, మన మౌస్లోని లెఫ్ట్ హ్యాండ్ బటన్ని డబుల్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సెలెక్ట్ డిలీట్ ఫైల్ ఆర్ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫైల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఆన్ ద సెలెక్టెడ్ ఫైల్. ఏదైతే ఫైల్ మనం రీస్టోర్ చేయాలో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసాం. దెన్ మెనూ బార్ ఓపెన్, దెన్ సెలెక్ట్ రీస్టోర్ ఆప్షన్ పట్టుకొని ఫైల్ ఎక్కడి నుంచి అయితే మనం డిలీట్ చేసామో అక్కడికి అది మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది. ద ఫైల్ ఈజ్ రీస్టోర్డ్ ఫ్రమ్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ వాజ్ డిలీటెడ్. ఓకే, ఇవి కూడా అలా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. సెలెక్ట్, రైట్ క్లిక్, మెనూ బార్ ఓపెన్, రీస్టోర్, సెలెక్ట్ ఫైల్, రైట్ క్లిక్, మెనూ బార్ ఓపెన్, రీస్టోర్ ఆప్షన్. సో చూసారా ఫ్రెండ్స్, ఈ ఫైల్స్ అన్నీ
మళ్ళీ మన ఫైల్స్లోకి వచ్చేసాయి. సో ఆల్ డిలీట్ ఫైల్స్ ఎలా ఫోల్డర్లు రీసైకిల్ బిన్ నుంచి ఎలా డిలీట్ చేసుకోవాలి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना, वीडियोस बनाने हैं फिल्मोरा है ना।